నమస్తే. నేను మీ అశ్విని కుమార్. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక క్యాంపెయిన్ దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినాయని చెప్పొచ్చు. క్యాంపెయిన్ దగ్గర నుంచి చూసుకుంటే అప్యూజ్మెంట్ పాలిటిక్స్ ద్వారా వెళ్ళింది. అసలు ఉప ఎన్నిక వచ్చిందే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో. కానీ ప్రచారం మొత్తం కూడా వేరే టర్న్ తీసుకుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ కింద మారిపోయింది. ముస్లిం వర్సెస్ హిందూస్ కింద మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమో ముస్లిం నాయకుడికి అజరుద్దీన్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి అంటూ కూడా తీసుకొని క్యాబినెట్లో భర్తీ ఇచ్చింది. అట్లాగే ముస్లింలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటూ కూడా రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం ఒక్కసారి దేశంలోనే ఆయన స్టేట్మెంట్ అంతా కూడా వైరల్ అయింది. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో అలాంటి సల్మాన్ లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అతని మీద కేసులు కూడా ఎత్తేస్తూ ఉంది. సో మొత్తం బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఫోకస్ పెట్టిన, అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడలేదు. ఏదో మాట్లాడినా కూడా తూతూ మంత్రంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రచారం అయిపోయాక పూర్తిగా నోట్ల కట్టలు, మద్యం, పూర్తిగా మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే ఇరు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. ఓటికి 2000, 5000 ఇంతవరకు వెళ్ళారు. కొన్ని చోట్ల 10,000 కూడా అందినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. సో ఎక్కడా కూడా దాదాపు 100 కోట్లు ఖర్చు అయినాయని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా పోటీపడి పంచిపెట్టిన డబ్బులు అన్నది మనకు వినబడుతున్న వార్త. ఇంకా ఎలక్షన్ రోజు చూసుకుంటే పోలింగ్ రోజు ఎక్కడైనా అసలు పోలీసులు ఏమన్నా డెమోక్రసీ పనిచేస్తుందా అక్కడ అసలు అన్నది మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది చూస్తుంటే. ఎందుకంటే సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా అక్కడ దగ్గరుండి ఓటర్స్ని ప్రలోభ పెట్టడం, అట్లాగే పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ పార్టీ టీషర్ట్స్ వేసుకొని వాళ్ళంతా అక్కడ ఏజెంట్లు ఉండటం, ఇదంతా కూడా ఎటువైపు దారి తీస్తుంది ఈ ఎలక్షన్ అన్నది అందరూ చూస్తున్నారు. డబ్బులు, మద్యం, అధికార దుర్వినియోగం, వ్యక్తిగత దోషంలో ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే మాగంటి గోపీనాథ్ మరణం వెనుక మీరున్నారంటే మీరున్నారనేది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఫలితం నవంబర్ 14 తెలుస్తుంది. నవంబర్ 14 ఫలితం ఎటువైపు తీర్పున్నా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో మాత్రం పూర్తిగా ఓటరు ఓడిపోయాడు, ప్రజాస్వామ్యం అయితే పూర్తిగా కూని అయిపోయింది. థ్యాంక్ యూ.